హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. పెద్ద సినిమా దగ్గరకు వచ్చేసింది. ఇంకొక ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో రిలీజ్ అయితే కాబోతుంది. ఫస్ట్ ఓవర్సీస్లో వస్తుంది, తర్వాత బయట అయితే రిలీజ్ అవుతుంది. ఒకరోజు ప్రీమియర్ ముందే వేస్తారు. దుబాయ్లో మళ్ళీ సపరేట్, అంటే ఓవర్సీస్లో కూడా సపరేట్ ఈ సెన్సార్ అయితే చేస్తారు కదా. సో దుబాయ్లో సెన్సార్ అయినప్పుడల్లా టక్కన దుబాయ్ నుంచి టాక్ అయితే బయటకు వస్తుంది అనమాట. సో దుబాయ్ సెన్సార్ టాక్ అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాబోతుంది అని అయితే వచ్చింది. సో దాని గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే యాక్చువల్గా మద్రాస్ హైకోర్టు డైనామిక్ ఇంజంక్షన్ అనేసి ఒకటి ఇచ్చిందనమాట. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ఈ జననాయకన్ కూడా ఈ మధ్యన సీన్లు అక్కడిక్కడ లీక్ అయినాయి. సో ఈ లీకింగ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కొన్ని వందల మంది సెట్లో ఉంటున్నారు. ఎవరు ఏ వీడియో ఎక్కడ రికార్డ్ చేస్తున్నారో, ఎక్కడ ఎడిటింగ్ అవుతుందో, ఎక్కడ గ్రాఫిక్స్ అవుతుందో, ఎక్కడ ఏమవుతుందో, సో ఎక్కడి నుంచి ఏ చిన్న ముక్క లీక్ అయినా వెరీ ఇంపార్టెంట్ ఇదైతే పోతుంది కదా. సో అందుకని చెప్పేసి ఈ లీక్ అవన్నీ అవుతున్నాయి కాబట్టి ముందే జాగ్రత్త పడుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాకి సంబంధించిన టీం వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించి ఇంకా ముందే లీక్ కాకుండా, ఎందుకంటే జననాయకానికి లీక్ అయింది, తర్వాత జైలర్ కూడా కొన్ని లీక్ అయినాయి, జైలర్ 2 సంబంధించినవి లీక్ అయినాయి అంటున్నారు. సో ఇలా లీకులు జరుగుతున్నాయి కాబట్టి మాకు కొంచెం ఏదైనా సరే ముందే ఇంజంక్షన్ ఇవ్వండి అంటే మద్రాస్ హైకోర్టు వాళ్ళు ఇంజంక్షన్ ఇచ్చారంటే ఏంటంటే, బై మిస్టేక్ ఈ సినిమాకి సంబంధించినటువంటి సీన్లు కానీ, పాటలు కానీ, లేకపోతే పాటలు ఏవో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవి పెడుతున్నారేమో కానీ మొత్తానికైతే వీళ్ళ రైట్స్, కాపీ రైట్స్ అన్ని వీళ్ళ దగ్గరనే ఉంటాయి. ఒకవేళ ఈ సినిమాని కానీ, సినిమాకి సంబంధించిన సీన్లు కానీ ఏదైనా వెబ్సైట్లో వచ్చినా, లేకపోతే యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ వచ్చినా వాటిని రిమూవ్ చేసి వాటి మీద కేసు వేసేటువంటి అధికారం ఖచ్చితంగా ప్రొడక్షన్ టీమ్ వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. దాంతోపాటు డైనామిక్ ఇంజంక్షన్ అనేది ఇచ్చారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఐబొమ్మ ఉంది చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ డౌన్ అయిపోతే ఇంకో సైట్ ఓపెన్ అవుతుంది. అంటే ఏంటంటే వీళ్ళు కాపీ, మీకు సింపుల్గా చెప్పాలంటే ఒకే వెబ్సైట్ని మల్టిపుల్ పేర్లతోటి కాపీ చేసి పెట్టుకుంటారనమాట. సో ఆ పేరు ఒక్కటే ఉంటుంది, మిగిలిన కనెక్షన్ అంతా వెబ్సైట్, డేటాబేస్ అవన్నీ వేరే చోటు ఉంటాయి. ఈ పేరు డౌన్ అయింది అనుకోండి, ఇంకో పేరు ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఆ పేరు మీద స్టార్ట్ అయిపోతుంది. అలాగా ఈ వెబ్సైట్లు ఏమైతే ఉన్నాయో ఒకటి డౌన్ అయితే ఇంకోటి అప్ అవుతుంది ఆటోమేటిక్గా, మళ్ళీ కనెక్షన్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇలాంటి టెక్నికల్ ఇవన్నీ టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా పాతకాలం డబ్బర్ ఇల్లు తిప్పుకునే రోజులు లేవు. సో ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అలాగా ఒకవేళ అలా వచ్చినా కానీ డైనమిక్ ఇంజంక్షన్ అంటే ఏంటంటే ఎన్ని మల్టిపుల్ వచ్చినా కానీ వాటి మీద చర్య తీసుకునేటువంటి హక్కు వీళ్ళకు ఉంది అని చెప్పేసి మొత్తానికి కోర్టు ఇచ్చారు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే న్యూస్ అయితే ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇదైతే ముందు మంచి పరిణామం అని చెప్పి అందరూ అంటున్నారు. ఎందుకు అంటే సినిమా రాకముందే జాగ్రత్త పడటం బెటర్. ఎందుకంటే కరెక్ట్గా సినిమా రిలీజ్ ముందు కనుక పొరపాటున ఇప్పుడు ఇట్లా ఆ జననాయకానికి లీక్ అయినట్టు అక్కడిక్కడ లీక్ అయితే వీళ్ళు పడ్డ కష్టం వృధా అయిపోద్ది. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి లీక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ జననాయకన్ కూడా ఒక ఎడిటర్ ఎక్కడో ఎవరి దగ్గర ఎడిటింగ్ చేసే వాళ్ళ దగ్గర ఫ్రీలాన్సర్గా వెళ్ళి కాసేపు పని చేసి సాయంత్రానికి ఏదో తీసుకొని వచ్చి 4 ముక్కలు తెచ్చి బయటకు వేసాడని చెప్పేసి అప్పట్లో న్యూస్ వచ్చింది కదా. సో కరెక్ట్గా అయితే తెలియట్లేదు అనమాట. సో ఎవరు లీక్ చేస్తున్నారు ఏంటి, అందుకని చెప్పేసి వీళ్ళు ముందే జాగ్రత్త పడుతున్నారు. సో మొత్తానికి పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతుందన్న న్యూస్ అయితే ఖచ్చితంగా చక్కర్లు కొడుతున్నాయి. మనకు ఇక్కడ జరిగిన తెలుగు సెన్సార్లో అదే చెప్పారు, దుబాయ్ సెన్సార్లో కూడా అదే చెప్పారు. సో మొత్తానికి ఇంకా మనం ఒక 1 వీక్ 10 డేస్ కనుక వెయిట్ చేస్తే మాత్రం పెద్ద మన ముందుకు రాబోతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ పెద్ద అండ్ రామ్ చరణ్. బాబాయ్, హ్యావ్ గుడ్ డే.